నల్గొండ జిల్లా తామరచర్ల మండలం కొత్త తండాకు చెందిన సాయి సిద్ధును అకారణంగా కులం పేరుతో దూషించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని విధుల నుండి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎస్ఐను సస్పెండ్ చేయడమే కాకుండా సమగ్ర విచారణ జరపాలని అన్నారు. యూరియా కోసం ధర్నా చేసిన విషయంలో ఈ నెల 9న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సాయి సిద్ధును విచారణ పేరుతో పిలిపించి తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కొట్టారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య నల్గొండ జిల్లా తామరచర్ల మండలం కొత్త తండాలో బాధితుడు సాయి సిద్ధు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అకారణంగా కొట్టడమే కాకుండా వారి కుటుంబాన్ని తీవ్ర పదజాలంతో దూషించడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తగదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎస్ఐ ఈ రకంగా ప్రవర్తిస్తే కంచె చేను మేసిన తీరుగా ఉందని తెలిపారు. అన్యాయం జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు పోలీసుల దగ్గరికి వస్తే పోలీసులే ఇలా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని అన్నారు. ప్రజలను కాపాడాల్సిన ఎస్ఐ తప్పు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేందుకు చట్టం ఉందని, కొట్టాల్సిన అవసరం లేదని, కొట్టే అధికారం కూడా లేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పోలీసులను ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలని సూచిస్తున్నారని అన్నారు. ఎస్టీ లంబాడా అని సాయి సిద్ధును తిట్టడం దారుణమని, సాయి సిద్ధుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని తెలిపారు. అందువలన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్పీని ఆదేశించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించాలని, ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. ఫోన్ ద్వారా రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి, నల్గొండ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మాట్లాడడం జరిగిందని, సాయి సిద్ధు కుటుంబాన్ని ఆదుకోవాలని, వైద్యపరంగా అయ్యే ఖర్చులు ప్రభుత్వం ఇవ్వాలని, ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సాయి సిద్ధు కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఎస్సీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాథోడ్ రాంబాబు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, తహసీల్దార్ జవహర్లాల్ తదితరులు ఉన్నారు.